హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిడి డైలీ వ్లాగ్స్. మీ అందరి కోసం ఒక సింపుల్ టేస్టీ అండ్ క్విక్ రెసిపీని తీసుకొచ్చా అండి. అదే అండి టొమాటో చట్నీ. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే. చిల్లీస్, టొమాటోస్, గార్లిక్ అండ్ జీరా మాత్రమే యూజ్ చేస్తాను నేను ఇక్కడైతే. ముందుగా ప్యాన్ని హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. చిల్లీస్ అయితే ఇక్కడ నేను ఎక్కువే తీస్తాను, మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకొని కొంచెం రోస్ట్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా రోస్ట్ చేస్తే చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. అండ్ టొమాటోస్ తీసుకోండి. టొమాటోస్ చిన్న పీసెస్గా కట్ చేయక్కర్లేదు, కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇది ఆయిల్లో ఫ్రై చేసి సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేలా చూస్తాం కాబట్టి. చూసారా ఇక్కడ ఎంత మంచిగా సాఫ్ట్గా టెక్స్చర్ అయ్యేలాగా బాగా కుక్ అవుతుంది కదా. ఇక్కడ చూసారా నేను వన్స్ స్పూన్తో ఇలా అన్నప్పుడు ఎంత స్మూత్గా కనిపిస్తుందో అనేది. చూసారా చూడండి, ఇలా అంటే ఈజీగా కట్ అవుతుందండి అలా ఉన్నప్పుడు. పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం తీసేయొద్దు, ఎందుకంటే టేస్ట్ అయితే చేదుగా కొంచెం ఒక టైప్ ఆఫ్ ఉంటుంది. వన్స్ ఇలా వచ్చేదాకా వేయండి. అండ్ ఇందులో నేనైతే పులుపు కోసం కొంచెం టామరిన్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ వన్స్ అది ప్యూరీ కొంచెం చల్లారాక ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న చిల్లీస్, టొమాటో ప్యూరీ, గార్లిక్ అండ్ జీరాని తీసుకున్నాను. ఇక్కడ టేస్ట్ ఇచ్చేది మాత్రం గార్లిక్కే అండి. అండ్ జీరా యాడ్ చేస్తే ఇంకొక ఫ్లేవర్, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఈ టూ కాంబినేషన్స్ వల్ల చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది. చూసారా వన్స్ మనం అది బ్లెండ్ చేసుకున్నాక ఎంత సాఫ్ట్ టెక్స్చర్ అంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. నేనైతే కొంచెం పైన ఎక్స్ట్రాగా ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. ఆనియన్స్ వేస్తే ఇంకా బాగుంటుందని, అది మీ ఇష్టం అండి. ఆనియన్స్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మీకు కానీ నచ్చితే ఇది ట్రై చేసి కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇది చాలా మంచి కాంబినేషన్ అండి. దోశ, ఇడ్లీ, రోటీ, రైస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.